ప్రస్తుతం భూమిపైన జీవిస్తున్న 8 ఎలుగుబంటి జాతులను వాటి శక్తి ఆధారంగా ర్యాంక్ చేస్తే నేటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎలుగుబంటి ఏది? గ్రిజ్లీ ఎలుగుబంటి గురించి అందరూ చెప్పినంత భయంకరమైందేనా, లేక అడవుల్లో దానికంటే ఇంకా భయంకరమైంది ఏదైనా ఉందా? మరి చాలా మంది ఎప్పుడూ పెద్దగా ఆలోచించని ఆ చిన్ని ముద్దుగా కనిపించే ఎలుగుబంట్లు ఎలా ఉంటాయి? అవి నిజంగా ప్రమాదకరమా? ప్రస్తుతం ఈ గ్రహం పైన 8 రకాల ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. వాటిలో కొన్ని 770 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండే భారీ ఆర్కిటిక్ వేటగాళ్లు కాగా, మరికొన్ని చాలా చిన్నవిగా అడవుల్లో చెట్లపైన ఎక్కే జీవులు. వాటి గురించి చాలా మంది ఎప్పుడూ వినే ఉండరు. వీటిలో ప్రతి ఒక్కటి మీరు ఊహించిన దానికంటే చాలా బలమైంది, కానీ అవన్నీ సమానంగా శక్తివంతమైనవి కావు. ఈ రోజు మనం ఈ 8 జాతుల్ని అత్యంత శక్తివంతమైనది నుండి అతి తక్కువ శక్తివంతమైనది వరకు ర్యాంక్ చేయబోతున్నాం. వాటి బైట్ ఫోర్సు, శారీరక శక్తి, గోర్లు, సైజు, ఇంకా ఒక అగ్ర వేటగాడిని మిగతా జంతువుల నుండి వేరు చేసే అసలు ఫిజికల్ సామర్థ్యాన్ని పరిశీలిస్తాం. లేదా ఈ సందర్భంలో చెప్పాలంటే అడవిలో మిగతా జీవుల నుండి వాటిని వేరు చేసే శక్తిని. వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం, మనం శక్తివంతమైంది అని చెప్పినప్పుడు కేవలం పోరాటంలో ఎవరు గెలుస్తారు అన్నదాన్నే ఉద్దేశించడం లేదు. మొత్తం ఫిజికల్ కెపాసిటీ, కండరాల బలం, బైట్ ఫోర్సు, ఓర్పు, ఇంకా తమ పరిసరాల్లో జీవించి ఆధిపత్యం చలాయించడానికి ప్రతి ఎలుగుబంటి అభివృద్ధి చేసుకున్న లక్షణాలను కన్సిడర్లోకి తీసుకుంటున్నాం. నెంబర్ 1, పోలార్ బేర్. నార్త్ ప్రాంతాల రాజు. ఎలుగుబంట్ల ప్రపంచంలో ఎలాంటి వివాదం లేని హెవీ వెయిట్ ఛాంపియన్. పోలార్ బేరు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, ఇది దగ్గరలో కూడా పోటీ కాదు. ముసలి మగ పోలార్ బేర్లు సాధారణంగా 350 నుండి 770 కిలోగ్రాములు బరువు ఉంటాయి. ఇప్పటి వరకు రిజిస్టర్ చేసిన అతిపెద్ద పోలార్ బేరు 997 కిలోగ్రాములు బరువుంది. ఇవి వెనుక కాళ్లపైన నిలబడితే దాదాపు 10 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. అంటే చాలా ఇళ్లలో సాధారణ సీలింగ్ కంటే కూడా ఎత్తు. ఆ విషయం ఒక్కటే రాత్రులు నిద్రపోనివ్వకుండా చేస్తుంది. వాటి బైట్ ఫోర్సు 1200 PSI కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇది సింహం బైట్ ఫోర్స్ కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. ఒకే ఒక్క బైట్ తో మందమైన సీల్ తలను పగలగొట్టేంత బలం. వాటి ముందు కాళ్ళు అన్ని ఎలుగుబంటు జాతుల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనవి. అవి ప్రత్యేకంగా 2 పనుల కోసం రూపొందించబడ్డాయి. మొదటిది 3 అడుగుల మందం వరకు ఉండే మంచుని పగలగొట్టడం. రెండవది దాదాపు 450 కిలోగ్రాముల బరువు ఉండే వేటను గడ్డగట్టే ఆర్కిటిక్ నీటిలో నుండి బయటకు లాగడం. వాటి పంజాలు మాత్రం 30 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. అంటే ఒక పెద్ద భోజనం ప్లేటు సైజులో ఉంటాయి. ఒకే ఒక్క దెబ్బతో సీల్ ను చంపగలవు. గాయపరచడం కాదు, నేరుగా చంపేస్తాయి. పోలార్ బేర్ ను మిగతా అన్ని ఎలుగుబంట్ల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేది ఏంటంటే ఇవే మనుషులను ఆహారంగా భావించి చురుకుగా వేటాడే ఏకైక ఎలుగుబంటి జాతి. మిగతా ఎలుగుబంట్లు ఆశ్చర్యం, భయం లేదా రక్షణ కోసం దాడి చేస్తాయి. కానీ పోలార్ బేరు ఒక మనిషిని చూసి ఆహారంగా చూస్తుంది. ఆ విషయం ఒక్కటే ఫుడ్ చైన్ లో ఈ జంతువు స్థానం ఎంత ఎత్తులో ఉందో చెప్తుంది. ఇవి అద్భుతమైన ఈతగాళ్లు కూడా. ఆగకుండా 97 కిలోమీటర్లు సముద్రంలో ఈదగలవు. భూమిపైన అత్యంత కఠినమైన వాతావరణాల్లో ఒకటైన ఆర్కిటిక్ లో ఇవి అగ్రవేటగాళ్లు. సహజ శత్రువులు లేరు, నిజమైన కాంపిటీటర్స్ లేరు. కేవలం చల్లని స్వచ్ఛమైన శక్తి మాత్రమే. నెంబర్ 2, బ్రౌన్ బేర్. బ్రౌన్ బేరు ప్రపంచంలో అత్యంత విస్తృతంగా కనిపించే ఎలుగుబంటి జాతి. నార్త్ అమెరికా, యూరప్, ఏషియాలో విస్తరించి ఉంటుంది. ఈ జాతిలో కొన్ని నిజంగా భారీ శక్తివంతమైన ఉపజాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత పాపులర్ అయిన గ్రిజ్లీ బేరు మరియు కోడియాక్ బేరు. ఇవి 2 వర్సస్ ఆక్టోర్స్ అనే బ్రౌన్ బేర్ జాతికి చెందిన ఉపజాతులే. అలాస్కాలోని కోడియాక్ ద్వీప సమూహంలో మాత్రమే కనిపించే కోడియాక్ బేర్లు బ్రౌన్ బేర్ ఉపజాతుల్లో అతిపెద్దవి. ఇవి సైజులో పోలార్ బేర్ తో సమానంగా ఉంటాయి. కొన్ని మగ కోడియాక్ బేర్లు 680 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. వాటి బైట్ ఫోర్సు సుమారు 1100 PSIగా అంచనా వేయబడింది. ఇది పోలార్ బేర్ కంటే కొద్దిగా తక్కువ. ఇవి ఆహారం కోసం వెతుకుతూ 680 కిలోగ్రాముల బరువున్న పెద్ద రాళ్లను కూడా తిప్పగలవు. మరోవైపు గ్రిజ్లీ బేరు నార్త్ అమెరికాలో అత్యంత భయంకరమైన ఎలుగుబంటి. దానికి సరైన కారణం కూడా ఉంది. గ్రిజ్లీ భుజాలపైన కనిపించే ఆ పెద్ద హంపు కొవ్వు కాదు, అది పూర్తిగా కండరాలే. అత్యంత దట్టమైన కండరాల నిర్మాణం. అది వాటి తవ్వే శక్తికి మూలం. అలాగే ముందు కాళ్లకు అసాధారణమైన బలం ఇస్తుంది. పూర్తిగా ఎదిగిన గ్రిజ్లీ ఒకే పంజాతో దాదాపు 226 కిలోగ్రాములు ఎత్తగలదు. BBC సైన్స్ ఫోకస్ ప్రకారం ఒక గ్రిజ్లీ బేర్ శక్తి 5 బలమైన మనుషులు కలిపిన శక్తికి సమానం.
వాటి గోర్లు 10 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అవి మెయిన్ గా తవ్వడానికి రూపొందించబడ్డాయి. కొన్ని నిమిషాల్లోనే పెద్ద గుహలను తవ్వగలవు. గట్టి చెక్క దుంగలను చీల్చగలవు. నేలలో దాగిన ఎలకల కోసం ఆశ్చర్యకరమైన వేగంతో భూమిని తవ్వగలవు. ఇవి గంటకు 56 కిలోమీటర్ల వేగంతో చిన్న దూరాలకు పరిగెత్తగలవు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మనిషి కంటే కూడా ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే సంవత్సరానికి సుమారు 46 ఎలుగుబంటు దాడులకు గ్రిజ్లీ బేర్లు కారణమవుతాయి. నార్త్ అమెరికాలో జరిగే ఎక్కువ శాతం ఎలుగుబంటి దాడులకు ఇవే బాధ్యులు. గ్రిజ్లీ బేర్లకు సహజ శత్రువులు లేరు. నెంబర్ 3 ఏషియన్ బ్లాక్ బేర్. ఈ ఎలుగుబంటిని మీరు మరో పేరుతో కూడా తెలిసి ఉండవచ్చు, మూన్ బేర్. దాని ఛాతీపైన ఉండే హాఫ్ సర్కిల్ తెల్లని మచ్చ కారణంగా ఈ పేరు వచ్చింది. అది ఒక ప్రమాదకరమైన జంతువు పైన ఎవరైనా లోగో ముద్రించినట్లుగా కనిపిస్తుంది. ఏషియన్ బ్లాక్ బేరు సాధారణంగా 90 నుండి 200 కిలోగ్రాముల బరువు ఉంటుంది. హిమాలయాల నుండి జపాను, సౌత్ చైనా వరకు విస్తరించిన అనేక రకాల ఆవాసాల్లో ఇది జీవిస్తుంది. ప్రపంచ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మీడియం సైజ్ గల ఎలుగుబంటి. కానీ దాన్ని చూసి మోసపోవద్దు. దాని బైట్ ఫోర్సు సుమారు 700 PSI. ఈ శక్తితో చాలా ఇతర జంతువులు చిన్న ఘాటు కూడా పెట్టలేని గట్టి కాయలు, మందమైన వెదురు కాండాలను పగలగొడుతుంది. ఏషియన్ బ్లాక్ బేర్లు తేనె దొంగలుగా కూడా పాపులర్ చెందాయి. మందమైన చెక్కతో నిర్మించిన తేనెటీగల గోళ్లను తమ ముందు పంజాలతో చీల్చి తేనెను తినగలవు. చెట్లెక్కే సామర్థ్యంలో ఇవి ఎలుగుబంట్లలోనే ప్రత్యేకమైనవి. ఎక్స్పర్ట్ అయిన రాక్ క్లైంబర్ కే ఛాలెంజ్ గా ఉండే సర్ఫేసెస్ ను కూడా ఇవి అధిరోహించిన సంఘటనలు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఎలుగుబంటి 3వ స్థానంలో ఉండడానికి కారణం దాని రా పవర్, దూకుడు స్వభావం, అలాగే మనుషులపైన దాడుల అధిక సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనుషులపైన అత్యంత ఎలుగుబంటి దాడులకు కారణమైన జాతి ఏషియన్ బ్లాక్ బేర్. ఇది సులభంగా వెనక్కి తగ్గదు. అలాగే ఇది అంతగా భయపడే స్వభావాన్ని కలిగినది కూడా కాదు. ఇవి తమ పరిధిలో ఇతర వేటగాళ్లతో కూడా పోరాడినట్లు రిజిస్టర్ అయింది. తోడేళ్లు, పెద్ద అడవి పిల్లులతో కూడా ఇవి తలపడగలవు. అడవిలో అనుకోకుండా ఎదురు పడాలని మీరు అస్సలు కోరుకోని ఎలుగుబంట్లో ఇది ఒకటి. నెంబర్ 4 అమెరికన్ బ్లాక్ బేర్. నార్త్ అమెరికాలో ఎక్కువ మంది నిజ జీవితంలో ఎదుర్కొనే అవకాశం ఉన్న ఎలుగుబంటి ఇదే. ఈ పరిచయం కొన్నిసార్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఈ జంతువు ఎంత శక్తివంతమో వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారు. ఆ తప్పు చేయకండి. అమెరికన్ బ్లాక్ బేర్లు సాధారణంగా 90 నుండి 270 కిలోగ్రాముల బరువు ఉంటాయి. కొన్ని పెద్ద మగబేర్లు 360 కిలోగ్రాముల వరకు కూడా పెరుగుతాయి. వాటి బైట్ ఫోర్సు వ్యక్తిని బట్టి 650 నుండి 800 PSI వరకు ఉంటుంది. ఎముకల్ని పగలగొట్టడానికి, జింక శవాన్ని పూర్తిగా క్లీన్ చేయడానికి సరిపడే బలం ఇది. ఈ జాతిని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని స్ట్రెంత్ టు వెయిట్ రేషియో. రీసెర్చర్స్ ప్రకారం అమెరికన్ బ్లాక్ బేర్లు తమ బరువు కంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువ బరువున్న వస్తువుల్ని లాగగలవు. యావరేజ్ సైజు గల ఒక బేరు 450 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న వస్తువుల్ని కదిలించగలదు. వెహికల్ లోపల ఆహారం కోసం కార్ తలుపుల్ని వంచి తెరవడం, విండ్ షీల్డ్ ని పీకి తీసేయడం వంటి సంఘటనలు బాగా రిజిస్టర్ అయ్యాయి. ఒక బ్లాక్ బేరు మీ కారులోకి రావాలని నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా మీ కారులోకి వస్తుంది. ఇవి అద్భుతమైన చెట్లెక్కే ఎక్స్పర్ట్స్ కూడా. 100 అడుగుల ఎత్తున్న చెట్టుని 30 సెకండ్ల లోపే ఎక్కగలవు. వాటి కండరాల్లో ఉండే ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్లు వీటికి సడన్ గా భారీ వేగాన్ని అందిస్తాయి. ఇవి గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఇది ఎంతో పెద్దదైన గ్రిజ్లీ బేర్తో సమానమైన వేగం. బ్రౌన్ బేరు ఏషియన్ బ్లాక్ బేర్లతో పోలిస్తే వీటి యావరేజ్ సైజు తక్కువగా ఉండడం వల్ల అమెరికన్ బ్లాక్ బేరు 4వ స్థానంలో ఉంది. కానీ కండరాల సామర్థ్యం, బరువుకి తగిన శక్తి పరంగా చూస్తే ఇది తన స్థాయికి మించి ప్రదర్శన ఇస్తుంది. అయితే ఇవే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టాప్ 4 ఎలుగుబంట్లు. కానీ కథ ఇక్కడతో ముగియదు. ఇంకా 4 జాతులు మిగిలే ఉన్నాయి. పరిణామంలో చిన్నవైన వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన శక్తి కలిగి ఉన్నాయి. ఒక ఎలుగుబంటి తన శరీర బరువుతో పోలిస్తే ఈ లిస్టులోనే అత్యంత బలమైన బైట్ ఫోర్సు కలిగి ఉంది. మరొకటి పులులతో కూడా నేరుగా పోరాడుతుంది. జైంట్ పాండా నిజంగా ఎంత ప్రమాదకరమో కూడా చాలా మందికి తెలియదు. ఆ ఆసక్తికరమైన జంతువులన్నిటినీ పార్ట్ 2లో చూద్దాం.